సుభాష్ చంద్రబోస్ గారు అన్ని సంవత్సరాలు బ్రిటిషర్స్ని ఉచ్చబోయించడానికి కారణం ఎవరు, అతని వెనకాల ఉన్నది ఎవరు, అతను కుడి భుజం ఎవరు, అతను ఎవరిని నమ్మాడు అనేది అన్నమాట సినిమా. అతను నమ్మింది త్రివర్ణ క్యారెక్టర్ కళ్యాణ్ రామన్న చేశాడన్న. అతనికి మాస్ మెంటల్ వస్తుంది బ్రో. అసలుకి ఈ సినిమా గురించి చెప్పాలంటే కళ్యాణ్ రామన్నకి హ్యాట్సప్ చెప్పాలన్న. గట్స్ కావాలి, గుండె ధైర్యం కావాలన్న. ఇటువంటి సినిమాలు తీయాలంటే ఇప్పుడున్న హీరోలు అందరూ ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ అర్ట్ అవుతారో, వాళ్ళ ఐటమ్ సాంగ్స్, ఈ ఎలివేషన్స్ ఇవన్నీ చూసుకుంటారు. కానీ కళ్యాణ్ రామన్న ఏవి చూసుకోడు అనమాట. కథలో దిగినాడంటే అలా దూసుకెళ్ళిపోతాడు. ఒకటే చెప్తా ఉన్నా, ఎక్స్పెరిమెంటల్ అంటేనే కళ్యాణ్ రామన్న అంటేనే ఎక్స్పెరిమెంటల్ అనే చెప్పొచ్చు అనమాట. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. అసలుకి 3 క్యారెక్టర్లు చేశాడు కళ్యాణ్ రామన్న. తీశాడనే చెప్పొచ్చు బ్రో. ఒక క్యారెక్టర్కి ట్విస్ట్ వచ్చేసరికి మళ్ళీ ఈ రెండో క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు, మళ్ళీ 3వ క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. అది కానీ చాలా బాగా నచ్చింది. సంయుక్త మీనన్ కానీ చాలా ట్విస్టులు ఉన్నాయి యాంక్ కానీ ఈ కథలో. సినిమా చూడండి, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది బ్రో. ఈ సినిమాకి రేటింగ్ రివ్యూలు ఏం అవసరం లేదన్న. మనకి స్వతంత్రం రావడానికి ఎంత కష్టపడ్డారు, ఎంత వాళ్ళు స్ట్రగుల్ పడ్డారో అదే చూపించారు. ఈ సినిమా అయితే వేరే లెవెల్ బ్రో. ఒక రోజు చెప్పాలంటే గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. దేశభక్తితో కూడుకున్న గూస్ బంప్స్.